హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం కొలువుదీరనుందా? ఇది హైదరాబాద్లోని ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనుందా? రోడ్ రవాణాతో పాటు రైల్ ట్రాఫిక్ కూడా తగ్గనుందా? అంటే అవునంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు. తెలంగాణలో రియల్ రంగం పరుగులు పెట్టబోతోంది. కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రైల్. రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా అవసరం అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే అప్పటి పరిస్థితికి తగ్గట్టు హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేశారు. రింగ్ రోడ్డు ఏర్పాటు తర్వాత హైదరాబాద్ లాంటి మహానగర ట్రాఫిక్ రద్దీ సగానికి తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం విస్తరించింది. చుట్టుపక్కల గ్రామాలు, మున్సిపాలిటీలు కలిసి గ్రేటర్ హైదరాబాద్గా రూపాంతరం చెందింది. జనాభా కూడా ఎన్నో రెట్లు పెరిగి భవనాలు, కార్ల సంఖ్య రెట్టింపయింది. అందుకు తగిన విధంగా హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రింగ్ రోడ్డు చుట్టూ 50 నుండి 70 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్డును అనుసరిస్తూ ఔటర్ రింగ్ రైల్ పేరుతో రైల్వే లైన్ నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. రింగ్ రోడ్ బేస్గా రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి. ఇందులో కూడా గూడ్స్ ట్రైన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం గూడ్స్ ట్రైన్స్ రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్ గుండా వెళ్లాల్సి వస్తుంది. అయితే ఔటర్ రింగ్ రైల్ కారిడార్ పలు రైల్వే రూట్లతో కలిసి ఉండడంతో గూడ్స్ ట్రైన్స్ సిటీలోకి వెళ్లే అవసరం లేకుండా వేగంగా రవాణా సాగుతుంది. ఇది రైల్వే ట్రాఫిక్ కు చాలా రిలీఫ్ ఇవ్వబోతుంది. వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ కి వచ్చే ప్రధాన రైల్ లైన్ కలుపుతూ ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. రైల్వే ట్రాక్ మీద రోడ్డు నిర్మించినట్టుగా కొన్ని ప్రాంతాల్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్లను నిర్మించబోతున్నారు. వికారాబాద్, అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, గజ్వేల్లో ఇలాంటి బ్రిడ్జిలను నిర్మించే అవకాశం ఉంది. ఇది 75 మీటర్ల వెడల్పుతో సిద్ధం కాబోతుంది. రైల్వే స్టేషన్ వచ్చే స్థలం 2 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో భూమి సేకరించబోతున్నారు.